వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ఆహ్, ఈరోజు కూడా ఆఫ్టర్‌నూన్ సెషన్ అయింది కదా ఎగ్జామ్. ఆ ఎగ్జామ్‌లో ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. ఈరోజు జనవరి 10థ్ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో కూడా కొంచెం ఇది గ్రూప్ ఎగ్జామా లేదంటే టెట్ ఎగ్జామా అని చెప్పి అందరికీ డౌట్‌ఫుల్‌గా ఉందండి. ఎందుకంటే అన్నీ కూడా స్టేట్మెంట్ క్వెషన్స్ ఎక్కువగా ఇచ్చేసి అందరిని కన్‌ఫ్యూజ్ చేసేసాడు. ప్లస్ మళ్ళీ అప్లికేషన్ మెథడ్‌లో కూడా ఎక్కువగా వచ్చింది. ఇది గ్రూప్ ఎగ్జామా లేదంటే టెట్ ఎగ్జామా అని చెప్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. పట్టపగలే చుక్కలు చూపించడం అంటే ఇలానే ఉంటుందని చెప్పి అందరూ అంటున్నారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే పట్టపగలే చుక్కలు చూపించడం అంటే ఏంటో వినేవాళ్ళం కానీ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి పట్టపగలే చుక్కలు చూపించినట్టుగా క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల అందరూ అలాగే అయిపోయారు. ఎక్కువగా అంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్స్ మెథడ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇలా అంటే రెండు ఇచ్చి పి స్టేట్మెంట్ ఒకటి క్యూ స్టేట్మెంట్ ఇచ్చి పి క్యూకి సరైనది ఆర్ ఎస్కి సరైనది ఆ ప్యాటర్న్లో ఎక్కువగా ఇచ్చాడు. ఇలాంటి ప్యాటర్న్ ఎక్కువగా మనం టెట్లో కాకుండా గ్రూప్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా చూస్తుంటాం అలాంటి ప్యాటర్న్ అనేది. కానీ ఈ టెట్ ఎగ్జామ్లోనే ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చేసి అందరినీ కన్ఫ్యూజ్కి గురి చేసిండు. నెక్స్ట్ డిఎస్సి ఎలా ఉంటుందో అని చెప్పి ఒక భయం కూడా ఉంటుంది. చాలామంది రెగ్యులర్గా ఫాలో అయ్యి అందరూ ఎక్కువగా రెగ్యులర్గా ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో అలా చదువుకుని వెళ్ళే వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది కొంచెం నైట్ మేర్ లాగా ఉంటుంది. వాళ్ళకి అనుకునే దానికంటే వేరే క్వశ్చన్స్ వచ్చేసరికి కొందరు చాలా డిస్టర్బ్ అయిపోయారు ఎగ్జామ్ రాయడంలో కూడా. సరే ఏదైనా అది కానీ ముందైతే ఎగ్జామ్లో క్వశ్చన్స్ కొన్ని మనకు తెలిసినవి ఎలా వచ్చాయో చూద్దాం. తెలుగు నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కటి మ్యాథ్స్, ఇంగ్లీషు, ఈవీఎస్ అన్నీ కూడా స్టేట్మెంట్లానే ఇచ్చాడు. అందులో కొన్ని అందరికీ అన్నీ గుర్తుండవు. గుర్తున్న వాటిలో కొన్ని మనకు షేర్ చేశారు. అందులో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇంకా తెలుగులో వచ్చేసరికి ఇది కుంజర అనేది అర్థం ఇచ్చాడు. ఇది పద్యంలో భాగంగా వచ్చిందంట. ఒక పద్యం ఒక గద్యం ఇచ్చాడు. పద్యం కూడా ఈజీనే ఉంది, ప్లస్ గద్యం కూడా కొంచెం ఈజీగానే ఉందంటున్నారు. తర్వాత భాషా భాగాల నుంచి ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు. మార్నింగ్ కూడా చూసాం మనం, భాషా భాగాల నుంచి వచ్చింది. ఈరోజు కూడా భాషా భాగాల నుంచి విశేషణ పదం మార్నింగ్ వచ్చింది ఒకటి, ఈవినింగ్ కూడా ఆఫ్టర్నూన్ సెషన్ కూడా వచ్చింది. అలాగే విశేషణ పదం అడిగాడట. తర్వాత కలిశాడు అని ఇచ్చి ఇది ఏ క్రియకు సంబంధించిందని క్రియలు విశేషణ పదాలు భాషా భాగాల మీద కూడా అడుగుతున్నాడు, అది కూడా చూసుకోండి. తర్వాత ఆవు అని ఇచ్చి నానార్థం అడిగాడు. గోవు, కన్ను ఇంకా కొన్ని వస్తాయి, అలా నాకు గుర్తున్నవి కొన్ని చెప్తున్నాను. అలా ఆవు అని నానార్థం ఇచ్చాడు. ఇంకా కొంచెం డిఫరెంట్ ఏంటంటే 5th క్లాస్లో మనకి షష్ఠి వర్ష అదే మన తెలుగు సంవత్సరాలు ఉంటుంది కదా, అది ఉంటుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఇచ్చాడట. అందులో మధ్యలో నుంచి ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్, కొంచెం ఈ విధంగా వస్తుందని చెప్పి ఎవరు అనుకోలేరు. తర్వాత స్నేహబంధం అనేది ఏ సరళ వచన రూపం అని చెప్పించాడు. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనకుండా కొంచెం ఏ దాని యొక్క సరళ వచన రూపం అని చెప్పి కూడా అడిగాడు. అది మిత్రలాభం అవుతుంది. మిత్రలాభం నుంచి సరళ వచన రూపమే మన ఈ స్నేహబంధం లెసన్ అని చెప్పి వస్తుంది. తర్వాత ఇలా సింహం గుహలోకి ఏనుగు వెళ్తుంది సమిచ్చి అక్కడ ఆన్సర్ గుహ అవుతుందంట. అది కొంచెం క్లారిటీగా చెప్పలేదు, వాళ్ళకు కూడా గుర్తుండదు కదా. చెప్పినంత మట్టుకైతే కొంచెం అప్లికేషన్ మెథడ్లో ఇచ్చారని చెప్తున్నాడు. అలాగే భాష, కీర్తి ఇవి కూడా స్టేట్మెంట్ క్వశ్చన్ లాగానే ఇచ్చేసాడు. తర్వాత ప్రేరణ అబ్దుల్ కలాంది లెసన్ ఉంది కదా, అందులో మధ్యలో నుంచి క్వశ్చన్ ఇచ్చాడట. లెసన్స్ మధ్యలో నుంచి కూడా క్వశ్చన్లు ఇవ్వడం అనేది మొదలెట్టాడు. అలా కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అడిగే పద్ధతి మార్చేస్తుండు ఈ సెషన్లో మాత్రం. మొన్న కానీ మార్నింగ్ అని అడిగిన సెషన్లలో కొంచెం ఈజీగా ఇచ్చాడు, కానీ ఈ సెషన్లో వచ్చేసరికి కొంచెం టఫ్గానే ఉందంటున్నారు. ఇలా లెసన్ మధ్యలో నుంచి క్వశ్చన్ ఇవ్వడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఇది కూడా మళ్ళీ ఇది శుభకృత్ సంవత్సరం కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా అలా మధ్యలో నుంచి అడుగుతాడని. తర్వాత వచ్చేసి ఒక ప్రక్రియ అయితే కన్ఫర్మ్గా అడుగుతున్నాడు కదా. ఈరోజు వచ్చిన దాంట్లో గ్రామాలు వేడుక అనేది రేడియో ప్రసంగం, అది ప్రక్రియ. ఆ ప్రక్రియ ఎక్కడి నుంచి అని అడిగాడు. గ్రామాల్లో వేడుకలు దేవులపల్లి ఏది ఉంటుంది కదా, అది సంబంధించింది. ప్రక్రియ అంటే రేడియో ప్రసంగం అవుతుంది. కానీ ఆన్సర్లో ప్రసంగం ఇచ్చాడట. ప్రసంగం పెట్టిన వాళ్ళకు రైట్ వచ్చే ఛాన్స్ ఉంది. రేడియో ప్రసంగం అన్న ఒకటే. ఆప్షన్స్లో రేడియో ప్రసంగం కాకుండా ప్రసంగం అని మాత్రమే ఇచ్చాడట, అది చూసుకోండి. తర్వాత ఇక భాషా భాగాలు అయితే విభక్తి ప్రత్యయాలు కూడా అడుగుతున్నాడు. మార్నింగ్ కూడా అడిగాడు, ఇప్పుడు కూడా అడిగాడు విభక్తి ప్రత్యయాలు. తర్వాత జాతీయం వచ్చేసి స్టేట్మెంట్ వైజ్గా జాతీయం క్వశ్చన్స్ అడిగాడట. కొన్ని ఇచ్చి ఇది ఏది జాతీయం అవుతుంది, ఏది జాతీయం కాదు అని చెప్పి అలా డైరెక్ట్ కాకుండా కొంచెం స్టేట్మెంట్ వైజ్గా జాతీయం సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగాడట. తర్వాత ఈవీఎస్కి వచ్చేసరికి ఈవీఎస్ చూద్దాం. ఈవీఎస్ చూసే కన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎలా నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇవి చూసుకొని కొంచెం వాళ్ళు మేము ఏ విధంగా చదువుతున్నామని కొంచెం టైం ఉన్న వాళ్ళు 18 కూడా వరకు కూడా ఉంది కదా కొందరికి, వాళ్ళకి టైం ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ముందుగా చూసుకునే ప్రయత్నం అనేది చేస్తారు. తర్వాత ఈవీఎస్ చూద్దాం. ఈవీఎస్కి వచ్చేసరికి విశిష్టాద్వైతం ఎవరిది అని అడిగాడట. తర్వాత పొటాషియం ఆహార పదార్థం ఎక్కడ దొరుకుతుంది అంటే అరటిపండులో ఎక్కువగా దొరుకుతుంది. ఇది 6th క్లాస్లో కింద లెసన్స్ కింద లైన్ ఇట్లా ఇస్తాడు, అలా ఉంటుంది, అక్కడ నుంచి ఉంటుంది. ఇది పొటాషియం సంబంధించింది ఆహారం అరటిపండు అని. తర్వాత యాంటీమెరిడియన్ ఏ దేశం నుండి వెళ్తుంది అని, యాంటీమెరిడియన్ గ్రీనిష్ రేఖ ఉంటుంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్. మెరిడియన్ రేఖలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్. ఇది విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన చివరి యాత్రికుడు. మార్నింగ్ కూడా క్వశ్చన్ వచ్చింది, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్. ఆఫ్టర్నూన్ కూడా క్వశ్చన్ వచ్చేసింది. అక్కడేమో చివరి యాత్రికుడు అనకుండా మార్నింగ్ సెషన్ ఏమో ఎవరు వచ్చారని చెప్పి యాత్రికుడు, ఇక్కడనేమో ఆ మార్నింగ్ ఏమో ఎవరు వచ్చారని అడిగాడు, ఇక్కడేమో చివరి యాత్రికుడు ఎవరు అని అడిగారు. అలా వీటి గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత గుడ్డు తెల్లసొనలో ఉండే విటమిన్ అంటే అల్బిమిన్ వస్తుంది, అది కూడా అడిగాడు విటమిన్ సంబంధించిన క్వశ్చన్లలో. తర్వాత అడ్రినల్ గ్రంథి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. మొఘల్ సామ్రాజ్యంలో మరఫి రంగులను వాడింది ఎవరు అని చెప్పి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్స్ అడిగే సరళి మాత్రం మార్చేసిండు. మొన్న రెగ్యులర్గా వచ్చే ప్యాటర్న్ మార్నింగ్ మొన్న సెకండ్ నుంచి స్టార్ట్ అయినాయి కదా, అక్కడ అన్ని చూసుకున్నా కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం పట్టపగలే చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈవీఎస్ అయిపోయింది. ఈవీఎస్ తర్వాత మ్యాథ్స్ కూడా కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం చేసేలాగానే ఉంది. బట్ ఇందులో కూడా కొన్ని స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు అడగడంలో కొందరు ఇబ్బంది పడ్డారు. క్వశ్చన్స్ చూసుకుంటే మనకు మ్యాథ్స్లో ఎక్స్ అక్షరం హెచ్ ఆంగ్ల అక్షరాలు ఉంటాయి కదా, ఏబిసిడిలో హెచ్ అక్షరంలోని సౌష్ఠవ రేఖలు ఎన్ని అంటే హెచ్ ఇలా ఉంటుంది కాబట్టి ఒకటి వస్తుంది, రెండు సౌష్ఠవ రేఖలు వస్తాయి. ఇలా కూడా అడిగాడట. హెచ్ సౌష్ఠవ రేఖలు, హెచ్ ఇట్లా వేసుకుంటే ఇది హెచ్ కదా, ఒకటి హాఫ్ చేసినా ఇటువంటి హాఫ్ అయిపోతుంది, ఇట్లా మధ్యలోకి హాఫ్ చేసినా కూడా హాఫ్ అయిపోతుంది కాబట్టి ఇలా సౌష్ఠవ రేఖలు. తర్వాత అవరోహణ క్రమాలు. కానీ ఇవి పాయింట్లలో ఇస్తాడు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే చూసుకోవాలి. డైరెక్ట్ నెంబర్స్ ఇవ్వకుండా పాయింట్లలో కూడా ఇస్తున్నాడు అవరోహణ క్రమాలు. తర్వాత భిన్నాలకు సంబంధించి 1-2 క్వశ్చన్స్ ఏమొచ్చాయి అంటున్నారు, 2-1 క్లారిటీ లేదు. అందరికీ అన్ని గుర్తుండవు కాబట్టి కొందరు 2 అంటున్నారు, కొందరు 1 అంటున్నారు కాబట్టి అందులో ఒకటి ఇచ్చాడు 2 ఇచ్చాడో తెలియదు. వడ్డీలే క్వశ్చన్స్ కూడా ఇచ్చాడట. తర్వాత నష్టశాతము లాభశాతము వాటికి సంబంధించింది కూడా. ఇంకా ఈవీఎస్ ఇంకొని చూస్తే పరపరాగ సంపర్కం గురించి మొన్న కూడా వచ్చింది, ఈరోజు కూడా వచ్చింది, మార్నింగ్ కూడా వచ్చింది అనుకుంటా. పరపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం వల్ల. ఇంకా ఆఫ్రికా దేశం గురించి, ఆఫ్రికాలో ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది, మధ్య ప్రాంతమా లేకపోతే తూర్పు ప్రాంతమా దక్షిణ ప్రాంతమా, ఆ ప్యాటర్న్లో. ఇందులో కూడా కొంచెం స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ లాగానే వచ్చాయంటున్నారు. తర్వాత యాపిల్, ద్రాక్ష, నారింజ మొక్కలు ఎక్కువగా పండే ప్రాంతం అని చెప్పి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో తెలియదు కానీ క్వశ్చన్ మాత్రం ఇది వచ్చిందట. తర్వాత పటాల గురించి, మార్నింగ్ కూడా పటాల గురించి వచ్చింది. తేనెటీగ శాస్త్రీయనామం 8th క్లాస్లో ఉంటుంది, దీనికి సంబంధించింది. 8th క్లాస్లో తేనెటీగ శాస్త్రీయనామం ఏంటి అని అడిగాడు. తర్వాత ఇక ఇంగ్లీష్కి వచ్చేస్తే ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ అయితే స్పెల్లింగ్ కరెక్ట్ ఏది అని, తర్వాత పారాగ్రాఫ్ కొంచెం ఈజీనే వచ్చిందంట కానీ లెంతీగా రావడం వలన కొంచెం చదవడానికి టైం కిల్లింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది పారాగ్రాఫ్ వల్ల. పారాగ్రాఫ్ ఈజీనే ఉంది కానీ టైం కిల్లింగ్ స్ట్రాటజీని అక్కడ పారాగ్రాఫ్లో వచ్చేసింది. తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అంటే ఇక 4 ఇచ్చి ఇందులో స్పెల్లింగ్ కరెక్ట్ ఏదని అడగడం. డిస్లెక్సియా గురించి కానీ, ఎంటమాలజీ కీటకాలను అధ్యయనం చేసే శాస్త్రం ఉంటుంది కదా, అలా ఎంటమాలజీ గురించి. కరెక్షన్ ఆఫ్ ది వర్డ్ అంటే కరెక్షన్ తప్పు ఏది రైట్ ఏది అని అడగడం. ఇంకా ఈవీఎస్ సైకాలజీ అయితే పట్టపగలు కాదు, నిద్రపోయినా కూడా నిద్ర పట్టకుండా ఉన్న క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మ్యాక్సిమం ఎలా అంటే కొంచెం ఇలా స్టేట్మెంట్కి ఎక్కువ, స్టేట్మెంట్ కానీ అప్లికేషన్ మెథడ్ కానీ స్టేట్మెంట్ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. అనుకుంది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా అయిపోయింది. ఇది ఈరోజు 10th రోజు జరిగిన సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్. కొంచెం కఠినంగానే ఉంది. అంటే ఈ విధంగా చదివితేనే ఇప్పుడే ఈ విధంగా ఇలా వస్తున్నదంటే డిఎస్సి కూడా కొంచెం ఈ విధంగానే ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ కూడా చూస్తున్నాం మనం, నిన్న నుంచి కూడా కొంచెం మారింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం క్వశ్చన్స్ అడిగే విధానం అనేది మార్చేసిండు. ఇప్పటి నుంచి ఇలాగే మనం చదివితేనే డిఎస్సిలో ఇలా కనుక వచ్చిందనుకోండి మనకైతే ఇంకా జాబ్ కష్టం అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి స్టేట్మెంట్ క్వశ్చన్స్ చదవడానికి కొంచెం గ్రిప్ అనేది, నాలెడ్జ్ మీద గ్రిప్, అంటే ఇప్పుడు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేవి చేయడానికి వీలనేది ఉంటుంది. నాలెడ్జ్ అంటే జ్ఞానం కాకుండా అవగాహన, ఎంతవరకు అవగాహన ఉంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు క్వశ్చన్స్ తయారు చేసే వాళ్ళైతే. కాబట్టి చూసుకోండి కొంచెం నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కూడా. ఓకే,
ఇది ఈరోజు వచ్చినది ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ సెషన్ కూడా వీడియో మన ఛానల్లో ఉంటుంది, అది కూడా చూడండి మార్నింగ్ ఎలా వచ్చిందని చెప్పి కూడా చెప్పాను. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించింది. ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చినది. థ్యాంక్ యూ.